ఫైనల్కి వచ్చేసరికి అలయన్స్ లో ఉన్న పొరపక్షాలే మెయిన్ రీజన్ అని కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఒక రిజల్ట్స్ అయితే వచ్చాయి. బీజేపీ 4 స్థానాల్లో పూర్తి స్థాయిలో విజయం సాధించింది. ఆప్ 3 స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో ముఖ్యంగా జంగ్పూరా నుంచి పోటీ చేసిన మనీష్ సిసోడియా ఓడిపోయారు. తర్వీందర్ సింగ్ ఇక్కడ బీజేపీ ప్రత్యర్థిగా ఉన్నారు. తర్వీందర్ సింగ్ గెలిచారు, మనీష్ సిసోడియా ఓడిపోయారు. అటు అరవింద్ కేజ్రీవాల్ కూడా వెనుకంజలో కొనసాగుతున్నారు. ఢిల్లీ సీఎం అతీష్ కూడా ఇంకా వెనుకంజలోనే ఉన్నారు. వీరికి సంబంధించి కూడా రిజల్ట్స్ రావాల్సి ఉంది. మొత్తంగా 7 స్థానాలను అనౌన్స్ చేస్తే బీజేపీ 4 గెలుపొందగా ఆమ్ ఆద్మీ పార్టీ 3 స్థానాలను కైవసం చేసుకుంది. ఎస్ రైట్, కంటిన్యూ చేయండి. రాజేశ్వరి గారు 4-3 చూసింది కదా, 70లో 40-30 అంటున్నాను. ఎవరైనా సరే అంటే నేను జ్యోతిష్కుని కాదు కానీ అదే ఆ ట్రెండ్స్. ఇంకొక మాట చెప్తాను. పద్మవ్యూహంలో అభిమానులను బంధించడానికి అర్జునుడు ఇంకో దిక్కు పంపి ఇవి చేసుకున్నాం కదా, అంతా అయిపోయింది కదా. అట్లనే ఇక్కడ కూడా ఏమైందంటే ఈ 3 సీట్ల మీద మన బీజేపీ బాగా గట్టి పోటీ పెట్టింది. ఎందుకంటే కుంభస్థలాన్ని కొట్టాలి, ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి ఎప్పుడైనా. కనుక ఈ 3 సీట్లలో వాళ్ళు జరగకుండా చేసిన, అక్కడి నుంచి పక్కకు జరగకుండా చేయడం వల్ల వచ్చిన సమస్య ఏంటంటే వీళ్ళు వేరే దగ్గర ప్రచారం చేయడానికి వెనక ముందు బయటకు పోయే పరిస్థితి లేకుండా చేసిండ్రు. ఇది కూడా కారణం అంటున్నాను. ఇప్పుడు కేజ్రీవాల్ అహంకారం, కేజ్రీవాల్ అవినీతి, కేజ్రీవాల్ 2 సార్లు గెలిచే మొదటిది లెక్క చేసుకుంటే 49లో ప్రభుత్వమే కనుక 10 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకత, వీటన్నిటితో పాటు ఇవాళ బీజేపీ వ్యూహం కూడా పెద్దది అంటున్నాడు. బీజేపీ బూత్ లెవెల్లో చాలా పెద్ద ఎత్తున మోహరించింది సైన్యాన్ని. వాళ్ళు ఎట్లా పనిచేయాలి, ఏ రకంగా పోల్ మేనేజ్మెంట్ అంట. నేను వార్డు మెంబర్ దేవప్రసాద్ గారు బాగా తెలుసు. వార్డు పోలింగ్ బూత్ ఏజెంట్ నుంచి మొదలు పెడితే రాష్ట్ర ఎన్నికల ఏజెంట్ గా పనిచేశాను. అక్కడ ఏమైందంటే పోల్ మేనేజ్మెంట్ కూడా బీజేపీ బాగా కలిసి వచ్చిందమ్మా. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఎంత చీల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లు 6%, 7% పెరుగుతున్నాయి. ప్రతి శాతం పెరిగితే ఇక్కడ 2 సీట్లు